కే ర్యాంప్ సినిమా చూసి వచ్చాను. ఈ సినిమా ఎలా ఉందంటే, మనకు బాగా ఇష్టమైన పొలిటికల్ మాస్ లీడర్ మీటింగ్ జరుగుతుందని మనకు తెలిసింది. సో ఈ మీటింగ్కి పోతే ఆయన మస్తు కౌంటర్లు వేస్తాడు, బాగా ఎంజాయ్ చేయొచ్చని ఆ మీటింగ్కి వెళ్ళా. 1 అవర్ అయింది, 2 అవర్స్ అయింది, 3 అవర్స్ అయింది, అయినా లీడర్ రావడం లేదు. జనాలు మాత్రం ఫుల్ గ్యాదర్ అవుతున్నారు. ఈ జనాల మధ్యలో నేను ఉండి బాగా సఫకేట్ అవుతుంది, ఊపిరాడడంలా. ఈ టైంలో లీడర్ ఎంట్రీ ఇచ్చినాడు. ఖర్చు చేస్తే జనాలు మొత్తం పరుగులు. ఆ తోపులాటలో నేను కింద ఉన్నా, నన్ను కూడా తొక్కుతూ జనాలు వెళ్తున్నారు. అరే మనం అవుట్రా అనే ఫీలింగ్ కలిగింది. ఇలాంటి టైంలో ఒక ఇద్దరు వచ్చి మనల్ని లిఫ్ట్ చేసి అంబులెన్స్లో పడుకోబెట్టి వెంటిలేటర్ పెట్టినప్పుడు అమ్మాయ ఏదో బతికేటట్టు ఉన్నారా అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఫైనల్గా హాస్పిటల్ తీసుకెళ్ళినారు, నేను బతికా. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ ఛానల్ను ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక స్టోరీ విషయానికి వస్తే, హీరో రిచ్ స్పైల్ కిడ్, హీరోయిన్ పోస్ట్ ట్రామా డిజార్డర్తో బాధపడుతున్న అమ్మాయి. సో వీళ్ళిద్దరు కేరళలో లవ్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ను ఎలా సాల్వ్ చేసుకొని నార్మల్ అయ్యారు అనేదే కథ. సో కాన్సెప్ట్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంది, మంచి పొటెన్షియల్ ఉన్న సబ్జెక్టు. దీన్ని మెలో డ్రామాటిక్గా కాకుండా కామెడీగా చెప్పాలనుకున్నారు చూడు, ఇది కూడా మంచి థాటు. అన్నీ బాగున్నాయి కదా, మరి ఏంటి ప్రాబ్లం అంటే స్క్రీన్ ప్లే ఈ సినిమాను సంకనాగిచ్చింది. బాస్ ఎప్పుడుది బాస్ ఈ స్క్రీన్ ప్లే? అవుట్డేటెడ్ ప్లే, అవుట్డేటెడ్ డైలాగ్స్, అవుట్డేటెడ్ సీన్స్ చూసి 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 విసిగిపోయినాం చూడు. ఆ సీన్లన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ఇంటర్వెల్లో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్కే ఫస్ట్ హాఫ్ మొత్తం తీసుకున్నారు. అలాగని హీరోయిన్ది కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, అదేముండదు. ఓన్లీ కిరణ్ బ్రోదే ఎస్టాబ్లిష్ చేస్తూనే ఉంటారు. ప్రాపర్గా చేసుకుంటూ వచ్చింటే బాగుండేదేమో ఇంట్రెస్టింగ్గా. అలా జరగదు. ఆ ఇంటర్వెల్ కాన్ఫ్లిక్ట్ని వదిలేస్తే మిగతా ఫస్ట్ హాఫ్ మొత్తం తీసి చెత్తపుట్టలు వేయచ్చు. అమ్మ సెకండ్ హాఫ్ ఇంకెంత టార్చర్ ఉంటుందో అనే భయంతో లోపలికి వచ్చాం. అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయింది, అది కూడా ఓవర్ మెలో డ్రామాటిక్. మళ్ళీ టార్చరే కదరా అనే ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత ఏదైతే డిజార్డర్ ఉందో దాన్ని ఫన్ వేలో తిప్పినారు. కొంచెం ఆ రిలాక్సేషన్ ఫీలింగ్ అయితే వచ్చింది. దీని తర్వాత వెంటనే వెన్నెల కిషోర్ వాళ్ళ క్యారెక్టర్లు ఉంటాయి. సో అవి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. ఫోన్ కాల్ ఒకటి ఉంటుంది వెన్నెల కిషోర్కు హీరోయిన్కి మధ్యన, అదైతే అదిరిపోయింది. ఏదో గాడిలో పడుతుంది అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. వెంటనే నరేష్ క్యారెక్టర్ వస్తుంది. మీ నాన్న అంటే తెలుసా, మీ అమ్మ అంటే తెలుసా, మీ మామ అంటే తెలుసా అని ఒక పెద్ద ప్రీచింగ్ ఇస్తాడు. మళ్ళీ స్టార్ట్ చేసినారు కదరా అనే ఫీలింగ్ వచ్చింది. అలా ఎండింగ్ వరకు వస్తుంది. ఫైనల్గా చాట్ జీపీటీ మీద ఒక చిన్న వాయిస్ ఓవర్ ఉంటుంది, అది బాగానే ఉంది. సినిమా అంతా చూసిన తర్వాత అసలు ఈ కేరళ బ్యాక్డ్రాప్ ఎందుకబ్బా అనిపించింది. ఈ స్టోరీలో దీని ఇంపార్టెన్స్ ఏంటి నాకైతే తెలియలేదు. సో వాళ్ళకి అనిపించింది తీసినారు. మేబీ కొత్త బ్యాక్డ్రాప్ అంటే కేరళను సెలెక్ట్ చేసుకున్నట్టుంది, వీళ్ళకి ఇలా అర్థమైనట్టుంది. ఓకే. కిరణ్ అబ్బవరము రిచ్ స్పాయిల్ కిడ్, అమ్మాయి పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్తో బాధపడుతుంది. ఒక 20-25 ఇయర్స్ దీంతో సఫర్ అవుతున్నారు ఈ క్యారెక్టర్లు. సో ఇలాంటి వాళ్ళు లాస్ట్లో వచ్చి ఒక 10 మినిట్స్లో మొత్తం మారిపోతారు. అది కూడా ఏంటి, నరేష్ చెప్పిన ప్రీచింగ్స్ వల్ల కిరణ్ బ్రో మారుతాడు, కిరణ్ బ్రో చెప్పిన ప్రీచింగ్ వల్ల అమ్మాయి మారుతుంది. ఏంటి బ్రో ఇదే కదా మెయిన్ కాన్ఫ్లిక్టు, దీనికే కదా సీన్లు పడాల్సింది. ఇంత స్టోరీ చెప్పి సింపుల్గా ఆ ప్రీచింగ్స్లో మారిపోయినారంటే ఎలా బ్రో? సో ఇంత చిన్న విషయం తెలియక ఇన్ని సంవత్సరాలు మీరు సఫర్ అయినారా? ఓకే, ఇదే సరిపోదని ఈ స్క్రీన్ ప్లేకు మళ్ళీ ఇంకొక అడిషనల్ ఒకటి ఉంటుంది. అదేంటంటే ఆలీ శ్రీనివాస్ రెడ్డి బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది. ఇదైతే లిటరల్గా టార్చర్ అనిపించింది. ఎందుకు బ్రో ఇది లేకుంటే ఇంకా బాగుండేదేమో అని ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకా పాజిటివ్ పాయింట్స్, కాన్సెప్ట్ తర్వాత కిరణ్ బ్రో నిజంగానే వర్కౌట్ అయింది బ్రో. అతే కొన్ని చోట్ల వర్కౌట్ అయింది ఆ సినిమాలో. డిజార్డరు ఇది కూడా మంచి ఫన్ అయితే ఇచ్చింది. వెన్నెల కిషోర్ ఎపిసోడు అది కూడా కొంచెం మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా నెగిటివ్స్, పూర్ రైటింగు, పూర్ ఎగ్జిక్యూషన్, ఫాదరు సన్ రిలేషన్షిప్. సేమ్ ఫాదరు కొడుకు ఎలా తయారవుతుంటాడు, ఫాదర్ మాత్రం ఒక్క మాట కూడా అన్నాడు. వెయిట్ చేస్తుంటాడు. ఫాదర్ ఏ రోజు చెప్పాడు. సడన్గా ఒక క్యారెక్టర్ వచ్చి మీ నాన్న అంటే ఇది చూసి విసుగు వచ్చింది. ఈ సినిమాలో కూడా అదే. సో అదే సగం నీరసం రావడానికి కారణం. నరేష్ క్యారెక్టరు ఇది ఫన్ అని రాశారో ఎట్లని రాశారో కానీ ఇది కూడా చాలా అవుట్డేటెడ్. మనం కొన్ని లక్షల సినిమాలు చూసినాం. ఇది లక్షల సినిమాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, బట్ 100 సినిమాలు అయితే గ్యారంటీ చూసినాం. మళ్ళీ అదే ఫన్, మళ్ళీ అదే లేడీస్తో. వాట్ బ్రో. మురళీ గౌడ్ హీరోయిన్ పెద్దనాన్న, ఇతను కూడా ఎందుకో మిస్కాస్ట్ ఏమో అనిపించింది. ఆయన చేస్తుంటే అట్లా తీసుకోలేకపోతున్నాం, ఇలా తీసుకోలేకపోతున్నాం. ఓవరాల్గా ఎస్ఆర్ కళ్యాణ మండపం సీక్వెల్ చూడాలనుకుంటే ఈ సినిమాకి వెళ్ళచ్చు. అక్కడక్కడ నవ్వుతారు, అక్కడక్కడ ఎంటర్టైన్ అవుతారు.
సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.